మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే సోమావతి అమావాస్య. ఈ అమావాస్య సోమవారంతో కలిసి రావటం వలన దీనిని సోమావతి అమావాస్య అని కూడా పిలుస్తారు. ఇలా 100 సంవత్సరాల క్రితం వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది కనుక ఇది సామాన్యమైనది కాదు. అయితే ఈ సోమావతి అమావాస్య రోజు స్త్రీలు, ముఖ్యంగా సుమంగళి స్త్రీలు చిటికెడు పసుపుతో ఒక చిన్న పరిహారం చేస్తే భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుంది. కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం, గౌరీదేవి అనుగ్రహం లభిస్తుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. పసుపు చాలా పవిత్రమైన, శుద్ధి అయిన పదార్థం. పసుపును పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు అనేది తప్పనిసరిగా ఉంటుంది. పసుపు కేవలం వంటలలో మాత్రమే ఉపయోగించటమే కాకుండా పూజలో కూడా విరివిరిగా ఉపయోగిస్తారు. ఇక వివాహిత స్త్రీలు పసుపును తమ మాంగళ్య బలానికి ప్రతీకగా చూస్తారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. పసుపు కేవలం పవిత్రమైనదే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకారి అని ఆయుర్వేద నిపుణులు సైతం సూచిస్తూ ఉన్నారు. స్త్రీలకు సంబంధించిన ఆచారాలు, అలవాట్లలో పసుపుకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంత కాదు. పెళ్ళి, పేరంటం లాంటి శుభ సందర్భాల్లో కాళ్లకు పసుపు రాసుకోవటం తప్పనిసరి. పసుపును ఆహారంలోనూ తీసుకుంటూ ఉంటాం, అలంకారంలోనూ తీసుకుంటూ ఉంటాం. ఒంటికే కాదు, ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటూ ఉంటాం. ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అయితే ఇంతటి విశిష్టత కలిగిన పసుపుతో సోమావతి అమావాస్య రోజు పెళ్ళైన స్త్రీలు ఒక పరిహారం చేస్తే భర్త జీవితం అద్భుతంగా మారుతుందని, విపరీతంగా సంపాదన పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఈ అమావాస్య రోజు పసుపుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. మిగతా దేవుళ్ల కన్నా శివుడు భక్తుల కోరికలను తేలికగా నెరవేరుస్తాడని, భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి. రాక్షసులను సైతం అనుగ్రహించి వరాలు కురిపిస్తాడు కాబట్టే శివుణ్ణి భోలాశంకరుడు అని అంటారు. బిల్వ పత్రాలతో అభిషేకిస్తే చాలు కోరిన కోరికలు తీరుస్తాడు. ఆ మహాదేవుణ్ణి ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే కూడా విశేష ఫలితం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక సోమవారం మరియు అమావాస్య కలిసి వచ్చే రోజే సోమావతి అమావాస్య. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించుకోవాలి. ఇలా అభిషేకించిన తరువాత శివుణ్ణి బిల్వ పత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుంది. ఏది కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అయినా సరే ఈ రోజును గడిపితే ఎంతో పుణ్యం వస్తుంది. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. రావి చెట్టులో ఎల్లప్పుడూ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కొలువు తీరి ఉంటారు కనుక ఈ రోజున రావి చెట్టుకు శక్తి కొలది పూజించాలి. ఇక ఈ సోమావతి అమావాస్య రోజు పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుతో ఒక ప్రత్యేక పరిహారం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుతో ఏం చెయ్యాలంటే ఏమీ లేదు. ఈరోజు మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు ఒక మంచి తమలపాకును ఉంచండి. ఆ తమలపాకు మీద పసుపులో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్టుతో స్వస్తిక్ రాయండి. అలా స్వస్తిక్ గుర్తు రాసిన తర్వాత కొంచెం బియ్యపిండి తీసుకొని ఆ బియ్యపిండిలో 3 స్పూన్ల పసుపు, పాలు, బెల్లం కలిపి చపాతీ పిండిలాగా కలుపుకోండి. అప్పుడు ఆ పిండంతా కూడా పసుపు రంగులోనికి మారిపోతుంది. ఆ పిండితో ఒకే ఒక్క ప్రమిదను తయారు చేసుకోండి. ఆ ప్రమిదను శివపార్వతుల ఫోటో ముందు పెట్టిన తమలపాకు మీద పెట్టి 2 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి.
దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు స్త్రీలు పసుపుతో దీపాన్ని వెలిగించిన తర్వాత పార్వతీదేవికి నమస్కారం చేసుకుని, అమ్మ తల్లి, నాకు నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండే భాగ్యం ఇవ్వు తల్లి, మా వారి సంపాదన పెరిగి మా కుటుంబమంతా కూడా సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరికను చెప్పుకోండి. మీ కోరికను వివరించి అమ్మవారికి చెప్పుకోండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇలా పసుపుతో దీపం వెలిగిస్తే వచ్చే ఫలితాన్ని మాటల్లో చెప్పలేము. అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మరి ఇలా పెట్టిన పసుపు దీపాన్ని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు. మరునాడు ఈ దీపాన్ని మిగిలిపోయిన వత్తులను తీసి ఎక్కడైనా సరే పచ్చటి చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు ఆడవారు స్నానం చేసేటప్పుడు కూడా మంగళసూత్రాలకు పసుపు రాసుకోండి. చాలా మేలు జరుగుతుంది. ఇలా పెళ్ళైన ఆడవారు సోమావతి అమావాస్య రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే సకల శుభాలు చేకూరతాయి. శ్రావణ అమావాస్యకే పోలాల అమావాస్య అని పేరు. ఈరోజు పోలాంబ వ్రతాన్ని ఆచరిస్తారు. అందులోనూ ఈ అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది. సోమవారం మరియు అమావాస్య తిథి కలిసి వస్తే దానిని సోమ అమావాస్య అని, సోమావతి అమావాస్య అని పిలుస్తారు. ఇలా కలిసి రావడం చాలా అరుదు. ఇలాంటి రోజు మళ్ళీ రాదు. ఈ అమావాస్యకు అతీత శక్తులు ఉంటాయి. కోటి సూర్యగ్రహణాల శక్తి ఈ అమావాస్యకు ఉంటుంది. ఈ అమావాస్య విపరీత శక్తులను కలిగి ఉంటుంది. ఇలాంటి అమావాస్య చాలా అరుదుగా వస్తుంది. ఇది మామూలు అమావాస్య కాదు. అయితే ఈ అమావాస్య రోజున ఒక నిమ్మకాయను ఈ ప్రదేశంలో పడవేయండి చాలు. 60 నిమిషాల్లో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. మీ దరిద్రమంతా కూడా పోతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ శక్తివంతమైన అమావాస్య రోజున తప్పకుండా ఈ పరిహారాన్ని ఆచరించండి. ఈ పరిహారం వలన మీకు మంచి జరగటమే కాకుండా మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అనేక రకాల సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఈ అమావాస్య మరియు పరమ పవిత్రమైనది. అతీత శక్తులతో కూడి వస్తుంది కనుక తప్పక ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ అన్ని రకాల దుష్ట శక్తులను, నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది. నిమ్మకాయకు మన కష్టాలను లాగేసుకునే శక్తి ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా ఆనందమయంగా మార్చేసే శక్తి ఉంది. కనుక అందరూ కూడా అమావాస్య రోజు తప్పక ఈ నిమ్మకాయ పరిహారాన్ని పాటించండి. చాలామంది మాకు కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు తీరటం లేదు, కొత్త సమస్యలు వస్తూనే ఉంటున్నాయి, మేము ఎప్పుడూ కూడా కష్టాలు అనుభవిస్తూనే ఉంటున్నాము, మేము ఉండే ఇంట్లో ఏదైనా లోపం ఉందేమో, ఈ ఇల్లు మాకు కలిసి రావటం లేదేమో అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మాకు సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, మా ఇల్లు కలిసి రావటం లేదు, అప్పుల బాధలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి, మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉన్నాము అని బాధపడే వారందరూ కూడా తప్పకుండా ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటే మీ ఇల్లు మీకు అనుకూలంగా మారిపోతుంది. మీ సమస్యలు తొలగిపోతాయి, అప్పులు తీరిపోతాయి. అంతేకాదు దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా పోతాయి. ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈరోజు అనగా అమావాస్య రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన మీ ఇంటిపై ఉన్న చెడు నరదృష్టి కూడా పోతుంది. ఈ రోజుల్లో అందరికీ ప్రధానంగా ఉన్న సమస్య ఏమిటి అంటే నరదృష్టి. నరదృష్టి అంటే మనల్ని చూసి జనాలు ఏడుస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నా, బండి కొనుక్కున్నా, బంగారం కొనుక్కున్నా, కొంచెం వృద్ధిలోనికి వచ్చినా ఇక జనాలు మన మీదే ధ్యాస పెడతారు. వారి దృష్టి అంతా కూడా మీ మీదే ఉంటుంది. ఆ చెడు దృష్టి వలన మీరు సంతోషంగా ఉండలేకపోతారు. మీ దగ్గర ఉన్న సంపదలన్నీ కూడా తిరిగిపోతాయి. ఆరోగ్యం పాడైపోతుంది, మనశ్శాంతి కరువవుతుంది, మీరు నాశనం అయిపోతారు. నరదృష్టి అంతటి భయంకరమైనది. కనుక ఈ అమావాస్య రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసుకోండి. అలా చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీకు ఉండే నరదృష్టి అంతా కూడా పోతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి, అప్పుల బాధలు తీరిపోతాయి, చెడంతా కూడా పోతుంది. ఈ నిమ్మకాయ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. నిమ్మకాయ పరిహారం వలన నెగిటివ్ ఎనర్జీ, చెడు శక్తులు, నరదృష్టి అన్నీ కూడా పోతాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ అమావాస్య రోజున ఒక ఎర్రటి రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ముందు ఒక నిమ్మకాయను వేయండి.
ఎలాంటి మచ్చలు పుచ్చులు లేని పసుపు రంగు నిమ్మకాయను వేయండి. పరిహారాలకు ఎప్పుడైనా సరే పసుపు రంగు నిమ్మకాయలనే వాడాలి, పచ్చి నిమ్మకాయలు వాడకూడదు. ముందు ఒక రెడ్ క్లాత్ తీసుకోండి. చిన్న జాకెట్ ముక్కను లేదా చిన్న కర్చీఫ్ను తీసుకొని అయినా సరే వాడుకోవచ్చు. ఆ ఎర్ర రంగు క్లాత్లో ముందు నిమ్మకాయను వేయండి. తర్వాత గుప్పెడు గల్లులుప్పు వేయండి. గల్లులుప్పు చాలా శక్తివంతమైనది. గల్లులుప్పు నెగిటివ్ని, దృష్టిని, చెడును లాగేసుకుంటుంది. మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. కనుక ముందు గల్లులుప్పును వేయండి. ఆ తర్వాత 11 మిరియాలను వేయండి. మిరియాలు కూడా చాలా పవర్ను కలిగి ఉంటాయి. మిరియాలు ఎక్కడ ఉంటే అక్కడ దిష్టి ఉండదు. మిరియాలు నల్లగా ఉంటాయి, దుష్ట శక్తులను తరిమి కొడతాయి. కనుక 11 నల్ల మిరియాలు కూడా వేయండి. ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు వేయండి. అంటే 1 స్పూన్ అంతా నల్ల ఆవాలు వేయండి. ఆవాలకు పరిహార శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆవాల శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ముందు క్లాత్ తీసుకొని దానిలో నిమ్మకాయ వేయండి. ఆ పైన గుప్పెడు గల్లులుప్పు కూడా వేయండి. తర్వాత 11 మిరియాలు, 1 స్పూన్ నల్ల ఆవాలు వేయండి. చివరిలో చిటికెడు పసుపు, కుంకుమలను కూడా వేయండి. తర్వాత వీటన్నిటినీ కూడా కలిపి ఒక చిన్న మూటలాగా కట్టండి. ఆ తర్వాత ఈ మూటను మీ ఎడమ చేతితో పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. అంటే మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి. అలా తిరగటం వలన ఆ గదుల్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని ఈ మూట లాగేసుకుంటుంది. అలా తిరిగేసిన తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఏదో ఒక మూలన రహస్యంగా ఉండే చోట, ఎవరికీ కనపడని చోట పెట్టండి. వంటగదిలో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన పెట్టండి. పెట్టి అలా 48 గంటలు వదిలివేయండి. అంటే 2 రోజులు అలా వదిలివేయండి. 2 రోజుల తర్వాత ఆ మూటను తీసి దానిని ఎవరి కంటా పడనీయకుండా తీసుకుని వెళ్ళి 3-4 రోడ్లు కలిసే చోట పడవేయండి. అంటే రోడ్లు కలుస్తాయి కదా, జంక్షన్ అవుతాయి కదా, అలాంటి చోట పడవేయండి. పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే 60 నిమిషాల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తులు, మీ ఇంటికి ఉండే నరదృష్టి, మీకు ఉండే ఆర్థిక ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా పోతాయి. 60 నిమిషాల్లోనే మీకు మార్పు చూస్తారు. ఏదో ఒక శుభవార్త వింటారు. మీ కష్టం నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ అమావాస్య రోజు ఈ చిన్న పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి. శ్రావణ అమావాస్యకే పోలాల అమావాస్య అని పేరు. ఈరోజు పోలాల అమావాస్య వ్రతం చేస్తారు. వ్రతములు కేవలం స్త్రీలకు మాత్రమే నిర్దేశించబడినవి. ఎందుకంటే స్త్రీలకు, బ్రహ్మణేతర స్త్రీలకు వేదాధ్యయన అధికార యోగ్యతను మన ప్రాచీన ఋషులు ఇవ్వలేదు. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం వ్రతాలు ఆచరించటం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. మంగళ గౌరీ వ్రతం ప్రత్యేకంగా సౌభాగ్య సంపద కోసం నిర్దేశింపబడినట్లే ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది. పెళ్ళై చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవంతురాలైన స్త్రీలు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఈ వ్రతంలో భాగంగా కంద మొక్కకు పూజ చేస్తారు, తోరణాలు కట్టుకుంటారు. ఇది శ్రావణ మాసంలోని ఆఖరి రోజు, విపరీతమైన శక్తులు కలిగిన రోజు. అయితే ఈరోజు కొడుకులు ఉన్నవారు రాత్రి 12 లోపు ఖచ్చితంగా ఒక పరిహారం చేసి తీరాల్సిందే అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం చేయాలి, లేదంటే కీడు జరుగుతుంది అని పండితులు అంటూ ఉన్నారు. అంతేకాదు కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే మీ కొడుకులకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వారి భవిష్యత్తు బంగారుమయమవుతుంది. తల్లిదండ్రుల మాటను వింటారు. కొంతమంది కొడుకులు చదువుల్లో బాగా వీక్గా ఉంటారు. చదివింది గుర్తుపెట్టుకోలేరు. ఎప్పుడూ నీరసంగా డల్గా ఉంటారు, యాక్టివ్గా ఉండరు. అలాంటి కొడుకులు ఉన్న తల్లులు ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా మీ కొడుకులు చదువుల్లో ముందుకు వెళ్తారు, చదివింది గుర్తుపెట్టుకోగలుగుతారు, యాక్టివ్గా మారతారు. అలాగే ఇంకొంతమంది కొడుకులు ఉంటారు. అంటే 20 ఏళ్ళు దాటిన కొడుకులు కొంతమంది తల్లిదండ్రుల మాటను వినరు. చెడు సావాసాలు పట్టి తల్లిదండ్రులను బాధ పెడుతూ ఉంటారు. జూదానికి లేదా మద్యానికి బానిసగా మారిపోతూ ఉంటారు. ఏ ఉద్యోగాలు, ఏ పనులు చేయకుండా తల్లిదండ్రులను హింసిస్తూ ఉంటారు. ఇలా మీ కొడుకులు చెడు అలవాట్లకు బానిసలుగా మారిన, మీ మాట వినకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్న తల్లిదండ్రులు ఈ అమావాస్య రోజు తప్పకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. మీ పిల్లలు చెడు అలవాట్ల నుండి బయటకు వచ్చి మిమ్మల్ని బాగా చూసుకుంటారు.
4 నుండి 40 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. మరి ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇది ఎన్నో అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య. ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఒక పరిహారం చేసి తీరాల్సిందే అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేస్తే వారి జీవితం చక్కగా ఉంటుంది, వారి భవిష్యత్తు బంగారుమయమవుతుంది. కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి. అప్పుడే మీ కొడుకులు సన్మార్గంలో ముందుకు వెళ్తారు. అంతేకాదు వారిపై ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు తప్పక ఈ పరిహారం పాటించండి. పూర్వకాలంలో మన ఋషులు పెద్దలు అందరూ కూడా కొడుకుల కోసం ఈ పరిహారాలు చేసేవారు. ఎవరి వీలును బట్టి వారు ఏదో ఒక పరిహారం తప్పనిసరిగా చేసుకునేవారు. మన హిందూ సాంప్రదాయంలో కొడుకులకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. వంశోద్ధారకుడని, వంశాన్ని నిలబెట్టేవాడని కొడుకు పుడితే చాలా సంతోషిస్తారు. ఈ రోజుల్లో అందరూ కూతురు పుట్టాలని కోరుకుంటూ ఉన్నా కొడుకులకు మాత్రం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు. కొడుకులు వంశాన్ని నిలబెట్టేవారు గనుక వారి జీవితం బాగుండాలని కొడుకుల కోసం రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజు కొడుకుల కోసం తప్పక ఒక పరిహారం చేయాలని పండితులు చెప్తూ ఉన్నారు. అపురూపంగా ఒక్క కొడుకు ఉన్నా లేదా 2-3 కొడుకులు ఉన్నా ఈ పరిహారం చేయాలి. చాలామంది పిల్లలు తరచుగా జబ్బు పడుతూ ఉంటారు. ఎప్పుడు చూసినా మారం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులను విసిగిస్తూ ఉంటారు, మాట వినరు. దీనికి కారణం ఏమిటంటే కొంతమంది కళ్ళు పిల్లలపై పడటమే. అందులోనూ మగపిల్లవాడు ఉంటే చాలామంది కుళ్ళుకుంటూ ఉంటారు. వాళ్లకు మగపిల్లలు ఉన్నారు, మాకు అందరూ ఆడపిల్లలే పుట్టారే అని అసూయపడుతూ ఉంటారు. పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు. కొడుకు చిన్న పిల్లవాడైనా లేదా పెద్దవాడైనా వారి మీద చాలామంది కళ్ళు పడుతూ ఉంటాయి, దిష్టి తగులుతుంది. ఇలా కొడుకులపై ఉండే చెడు దిష్టి, కనుదిష్టి, నరకన్ను అన్నీ తొలగిపోయి వారి జీవితం వృద్ధిలోనికి రావాలంటే అమావాస్య రోజు సాయంత్రం అంటే చీకటి పడిన తరువాత ఈ పరిహారం చేయండి. అంటే 6 దాటిన తర్వాత మొదలుకుని అర్ధరాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేయండి. మీ కొడుకులను చక్కగా అదృష్టం వరిస్తుంది. మగ పిల్లలకు దిష్టి తీయటం వలన వారి ఎదుగుదల చాలా బాగుంటుంది, వారి జీవితం బాగుంటుంది. అంటే మీ కొడుకులు చదువులో ముందున్నా లేదా మీ కొడుకు బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్న కొంతమంది ఓర్వలేరు, అసూయ పడతారు, దిష్టి పెడతారు. వారి కంట్లో పడి పిల్లలు వీక్ అయిపోతూ ఉంటారు, అనారోగ్యాల బారిన పడుతూ ఉంటారు. ఒకవేళ మీ ఇంట్లో కొడుకులకు కూడా తరచుగా జబ్బు చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. అప్పుడు మీ కొడుకులపై ఉండే చెడు నరదృష్టి, నరకన్ను అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీ కొడుకులకు మంచి మానసిక ఉల్లాసం కలుగుతుంది, చాలా మంచి జరుగుతుంది. అయితే ఈ దిష్టిని దేనితో పడితే దానితో తీయకూడదు. కొంతమందికి ఆనవాయితీలు ఉంటాయి, మరి కొంతమందికి ఏ ఆనవాయితీలు ఉండవు. ఇలా మీకు ఆనవాయితీ ఉన్నా లేకపోయినా ఈ అమావాస్య రోజు కోడిగుడ్డుతో దిష్టి తీయండి. ఎలాంటి దోషం ఉండదు. కోడిగుడ్డుతో దెరగదుడిస్తే చక్కగా దిష్టంతా కూడా పోతుంది. ఈ దిష్టి ఎలా తీయాలంటే అమావాస్య రోజు చీకటి పడిన తర్వాత మీ కొడుకును ఒక చోట కూర్చోబెట్టి కోడిగుడ్డుతో 11 సార్లు అపసవ్య దిశలో చుట్టూ తిప్పండి. అలా తిప్పేటప్పుడు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలని చెప్పండి. ఇలా దిగదుడిచిన తర్వాత ఈ కోడిగుడ్డును ఎవ్వరూ లేని ప్రదేశంలోనికి తీసుకొని వెళ్ళి నేలకేసి పగులగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ ప్రక్రియను తల్లి లేదా తండ్రి చేయాలి. ఇంటి లోపలికి వెళ్లే ముందు కాళ్ళు కడగటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా కుదిరిన వారు కోడిగుడ్డుతో దిష్టి తీయండి. లేదు మాకు భయం, మేమెప్పుడూ కోడిగుడ్డుతో దిష్టి తీయలేదు, మాకు ఆనవాయితీ లేదు అనుకునేవారు చక్కగా జీడి గింజలతో కొడుకులకు దిష్టిని తీయండి. జీడి గింజలతో దిష్టి తీస్తే చాలా త్వరగా చెడు మొత్తం కూడా పోతుంది. పిల్లలు మంచి అభివృద్ధిలోనికి వస్తారు. లేదంటే సింపుల్గా రాళ్ల ఉప్పు, ఆవాలతో దిష్టి తీసినా కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ దిష్టి ఎలా తీయాలంటే ఎడమ చేతిలో రాళ్ల ఉప్పు పట్టుకొని ఆ ఉప్పు మీద కొన్ని ఆవాలు వేసుకొని దానితో దిష్టి తీయండి.
పిల్లలపై ఉన్న దిష్టంతా కూడా వెళ్ళిపోతుంది. వారిపై ఉండే చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. పిల్లలు నెగటివ్ నుండి బయటపడతారు. వారిపై ఉండే చెడు ఘోష, నరఘోష, నరుని కన్ను, ఏడుపులు చక్కగా తొలగిపోతాయి. అప్పుడు మీ పిల్లలు చీటికి మాటికి అనారోగ్యానికి గురి అవ్వరు. వారి ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఈరోజు దృష్టి తీస్తే ఈజీగా పోతుంది. కాబట్టి కొడుకులు ఉన్నవారు చక్కగా 12 లోపు దిష్టి తీసేయండి. మగ పిల్లలకే దిష్టి తీయాలా, ఆడపిల్లలకు తీయకూడదా అనే సందేహం రావచ్చు. ఈ దిష్టిని ఎవ్వరికైనా సరే తీయవచ్చు. వీరికే తీయాలనే రూల్ ఏమీ లేదు. కాకపోతే వంశోద్ధారకుడు కాబట్టి కొడుకులకు ప్రాధాన్యత ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు, మగవారికి, ఆడవారికి ఎవ్వరికైనా సరే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటే వారికి కూడా ఈ దిష్టిని తీయవచ్చు. అంతేకాదు, ఇలా దృష్టి తీయటం వలన మీ పిల్లలకు మతిమరుపు తగ్గుతుంది. చదువులో ముందుంటారు. చదివింది గుర్తుపెట్టుకుంటారు. అంతేకాదు, మీ కొడుకులు జూదం, తాగుడు వంటి చెడు అలవాట్ల నుండి బయటపడతారు. తల్లిదండ్రుల మాట వింటారు. చక్కగా వారి మీద ఉన్న కీడు అంతా కూడా పోతుంది. తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కనుక మీరు కూడా ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఈ విధంగా దిష్టి తీయండి. కుదిరితే ప్రతి అమావాస్య రోజు ఇలా దృష్టి తీస్తూ ఉండండి. మీకు మరియు మీ కొడుకులకు అంతా మంచే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.